హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది రెడ్ కలర్లో ఉంటేనే దానిపై ట్యాప్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే మనం ఇంటర్నెట్ నుంచి బోల్డెన్ మెసేజ్లు సెండ్ చేస్తూ ఉంటాం. అయితే మనం మెసేజ్లు సెండ్ చేయాలంటే మన మొబైల్ నెంబర్ అనేది రీచ్ చేసి వాటి ద్వారా మనం ఎస్ఎంఎస్లు అనేది పంపించవచ్చు. మనం ఇప్పుడు నేను చూపించే వీడియోలో మన మొబైల్ నెంబర్ను ఉపయోగించకుండా అవతల వాళ్ళకి ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయొచ్చు. అంతేకాకుండా మనం పంపించే మెసేజ్ అవతల వాళ్ళకి మన మొబైల్ నెంబరు కనిపించదు. ఒక కంపెనీ నుండి వచ్చే మెసేజ్ అనేది వస్తుంది. మనకి ఎయిర్టెల్, ఐడియా, బ్యాంకు సంబంధించి మెసేజ్లు ఎలాగైతే అలానే మనం పంపించే మెసేజ్లు కూడా డిస్ప్లే అవుతాయి. ఇది ఎలా అంటారా? దీనికోసం నేను 2 అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకున్నాను. ఫ్రీ ఎస్ఎంఎస్ ఇంటర్నేషనల్, అలాగే ఫ్రీ ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్. ఈ 2 అప్లికేషన్లు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రీ ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇది ఒక సైట్ లింక్. ఇది సైట్ లింక్తో ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ ఫ్రీ ఎస్ఎంఎస్ సైట్ అనేది మనం కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసి మెసేజ్లు అనేవి సెండ్ చేయొచ్చు. ఇప్పుడు మెసేజ్ ఎలా పంపించాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కంట్రీ అని ఉంది. పక్కన బాక్స్లో చూసే కంట్రీ అని ఉంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదండి, ఇక్కడ కింద బాక్స్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ నా 2వ సిమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంది కానీ దీంట్లో మెసేజ్ అనేది ఎంటర్ చేయాలి. అయితే 10 క్యారెక్టర్స్ బిలో మాత్రం మెసేజ్ అనేది సెండ్ అవ్వదు. 10 క్యారెక్టర్స్ అనేది అబౌవ్ మనం టైప్ చేయాలి. మెసేజ్ టైప్ చేశాను. ఇక్కడ కిందన ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి, వెరిఫికేషన్ కోడ్ ఉంది. ఈ బాక్స్లో పక్కన ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినాక ఇక్కడ కిందన సెండ్ అనే ఆప్షన్ ఉంది. సెండ్ పై ట్యాప్ చేస్తున్నాను. మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. చూడండి, యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సెండ్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, కింద హాయ్ హౌ ఆర్ యు మెసేజ్ అనేది రిసీవ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కంపెనీ బ్రాండ్లా మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, HPNCTEN ఇలా బ్రాండ్ మెసేజ్లా, ఒక కంపెనీ మెసేజ్లా మన మెసేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు మెసేజ్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి, మెసేజ్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ ఎటువంటి మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవ్వలేదు. ఇలా మనం మొబైల్ నెంబర్ని ఉపయోగించకుండా ఈ విధంగా మనం మెసేజ్లు అనేది సెండ్ చేయొచ్చు. దయచేసి ఈ వీడియో చూసి మిస్యూజ్ మాత్రం చేయొద్దు. ఈ విధంగా మన మొబైల్ నెంబర్ని ఉపయోగించకుండా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ కానీ సరదాగా ఆట పట్టించడానికి కూడా ఈ విధంగా మెసేజ్లు అనేది సెండ్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కింద లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.